నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చినాటి నుంచి 7 నెలల కాలంలో సీఎం చంద్రబాబు 1,19,00,000 కోట్లు అప్పు తెచ్చారన్నారు. ఆ సొమ్మును ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. కడపలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలిచ్చి వాటితో ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సాధ్యం కాదంటున్నారని మండిపడ్డారు. కేవలం రాజధాని నిర్మాణం అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలందరూ కూడా గమనించాలన్నారు పెద్దిరెడ్డి. మరి నిన్నటి రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదేమో అని చెప్పడం జరిగింది. ఇదంతా ముందంతా కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్తో అంతా కూడా నేను ఎకనామిక్స్ చదివాను, నేను మేనేజ్మెంట్ అనేది చక్కగా చేయగలుగుతాను, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళతో పోల్చుకునేవాడు. మరి ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనం చేయగలుగుతామా చేయలేమా అని? చేసేది ఉంటే చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతా ఉన్నాను. చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడున్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే, మీరేమో చెప్పిన అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది, లేదా 5 లక్షలు వస్తూ ఉంది. అలాంటి కుటుంబం ఆలోచన చేసింది. మాకు 10 లక్షలు వస్తుంది, చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని వీళ్ళు 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది. మరి ఏమైంది అదంతా అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు నేను చేయలేనంటే మరి ఇలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించవచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అబద్ధం చెప్పి అధికారికి రావడం అనేది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద, వారి బ్రతుకుల మీద రాళ్ళు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే 7 నెలల్లో నేను 1,19,000 1.19 లక్షల కోట్లు అప్పు చేసాం. సూపర్ 6 అన్నారు, సూపర్ 7